హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, నాకు సీజీఎల్ మెయిన్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ అన్ని కంటిన్యూస్గా చేయలేకపోయాను అనమాట. సో నిన్నటితో నా ఎగ్జామ్ అయిపోయింది. సో నేను ఎగ్జామ్తో రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. సో ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో ఇప్పుడు ఫ్రీ అనమాట. సో నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ మేలో ఉంది ప్రిలిమ్స్. సో వాటిని కూడా నేను ఫోకస్ చేసుకుంటూ ప్లస్ మీకోసం కూడా వీడియోస్ చేస్తాను అనమాట. సో చూడండి, ఏంటి వైట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటున్నారా? అంటే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట, లైక్ బ్రో నేను చిన్న మొబైల్లో చూస్తున్నాను, నాకు కంటికి ఎఫెక్ట్ అవుతుందని చెప్తే, సో నేనేం చేశాను, మొత్తం బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టాను అనమాట. సో అప్పుడు ఎక్కువసేపు చూసినా సరే మీకు కంటికి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో నేను మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటాను. బట్ మీరేం చేస్తున్నారు, వీడియోకి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పటికి 3 months అవుతుంది మన ఛానల్లో ప్రొవైడ్ చేసే కంటెంట్ నీకు ఎక్కడ లేదనమాట. అదేం చెప్పే విషయం కాదు, లైక్ చాలామంది చెప్తారు. సో మీరేం చేయాలి, వీడియోస్ అనేది షేర్ చేయాలన్నమాట. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లోన ఇంట్రడక్షన్ క్లాస్. చూడండి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. సో టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో దగ్గరగా 12 to 14 hours మొత్తం క్లాసులు, అంటే మొత్తం ప్రతి టైప్ని కవర్ చేయాలంటే దగ్గర 14 hours పడుతుంది. సో February 20 కల్లా టైమ్ డిస్టెన్స్ కంప్లీట్ చేయకుండా ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం సొల్లు ఉంటుంది, జోక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఏమాత్రం కూడా భయపడకుండా నాతో చాలా జోవియల్గా నేర్చుకోండి. ముందే తెలంగాణ నేర్చుకున్నాం, ఇప్పుడు కూడా అలాగే నేర్చుకుందాం. సో చాలామంది ఏం చేస్తున్నారు, ఫస్ట్ 2 వీడియోస్ చూస్తున్నారు, అంటే ఫస్ట్ టూ పార్ట్స్, అంతే మిగతా పార్ట్స్ చూడడం లేదు. చూడండి, మీకు కావాలంటే మీరు కూడా ఎంతో కొంత ఇవ్వాలి. నేను మీ దగ్గర డబ్బులు ఛార్జ్ చేయడం లేదు. జస్ట్ మీరు నా వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ ఎవరికైతే కోచింగ్ ఎఫర్ట్స్ చేయాలి వాళ్ళకి షేర్ చేయమంటున్నాను. ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ చేయమంటున్నాను, ఒక కామెంట్ చేయమంటాను. దానికి మించి ఇంకేం అడగడం లేదు కదా. సో అది చేస్తే ఇంకేట్లేదు, నాకు మోటివేషన్ వస్తుంది అనమాట. సో మీకోసం నాకు అట్లీస్ట్ హెల్త్ బాగాలేకపోయినా ఏం చేయలేకపోయినా సరే ఒక వీడియో చేయడం కోసం నాకు అట్లీస్ట్గా మోటివేషన్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ మీ అందరూ ఒక మోటివేషన్ చేయండి. సో మొత్తం తెలుగులో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మన ఛానల్ తాలూకా ఛానల్ తాలూకా బేసిక్స్ని, నెక్స్ట్ ప్రాక్టీస్ షీట్ని, అంటే ఈ ప్రాక్టీస్ షీట్ ఉంది కదా, మొత్తం ప్రాక్టీస్ షీట్ దగ్గర మొత్తం 100 to 120 క్వశ్చన్స్లో నేను మొత్తం కవర్ చేస్తాను టైమ్ డిస్టెన్స్ని. సో ఇది మనం ఆల్రెడీ ముందు పెట్టేస్తుంటాను అనమాట. నేను ముందు అసలు చెప్తాను చూడండి, ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తాను చూడండి. ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి కొంచెం సోల్ చెప్తున్నాను. ఏంటంటే మనం ఫస్ట్, అంటే నేను చెప్పే టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ నేను ఏం చేస్తానంటే మొత్తం టోటల్గా మొత్తం ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. అంతే మొత్తం టైం డిస్టెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ షీట్, సొల్యూషన్ షీట్ని మన మ్యారథాన్ రూపంలోన నేను అప్లోడ్ చేస్తాను అనమాట మన ఛానల్లోన. అర్థమైందా? చూడండి. సో ఇప్పుడుతో మొత్తం ఇంట్రడక్షన్ అయిపోయింది. నా పేరు జయంత్ యాదవ్. నేను కూడా ఫ్రెషర్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 పాస్ అయింది. నిన్నే టైర్ 2 కూడా ఇచ్చాను. సో చూడాలి మరి రిజల్ట్ కోసం. రిజల్ట్ చూసిన తర్వాత నేను మీకు చెప్తాను అనమాట. సో నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ని డిగ్రీ BA పొలిటికల్ సైన్స్లో హానర్స్లో చేశాను అనమాట. సో ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది కదా, ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో నా ఏజ్ చిన్నదైనా సరే చాలామంది నాకు సపోర్ట్ చేశారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు, ఎవరైతే సపోర్ట్ చేశారు అందరికీ కూడా. సో మీరు కూడా ఎవరైతే కొత్త వాళ్ళు కూడా షేర్ చేయండి. మన టెక్నిక్స్ అన్నీ కూడా నేను ఈజీగా ఉంటాయి, ప్లస్ బేసిక్ కూడా కొంచెం ఎగ్జామ్స్కి ఎలాగైతే మనం అప్రోచ్ చేయాలో ఆ విధంగా ఉంటాయి అనమాట. సో అయిపోయింది, సోల్ చెప్పేశాను. ఇప్పుడు డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో చూడండి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్. టైం అంటే ఏంటి? వేగం సార్. టైం అంటే సమయం సార్. టైం అంటే సమయం, స్పీడ్ అంటే వేగం, డిస్టెన్స్ అంటే దూరం అనమాట. సో చూడండి, అంటే మన క్వశ్చన్స్ అన్నీ బైలింగ్వల్ ఉంటాయి అనమాట. ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటుంది, అదే తెలుగులో ఉంటుంది. ప్లస్ రీసెంట్గా వచ్చి క్వశ్చన్సే పెడుతున్నాను. సో అనొచ్చు, బ్రో ఏంటి బ్రో ఎస్ఎస్సీ క్వశ్చన్సే పెట్టావు, మిగతా క్వశ్చన్స్ పెట్టవా అంటే, నేను ఎందుకు ఎస్ఎస్సీ తీసుకున్నానంటే, మీరు చూడొచ్చు ఎస్ఎస్సీ అనేది ఒక హోలిస్టిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక రూట్స్ అనుకోండి, ఇదొక చెట్టు, ఇది చెట్టు మొదలు అనమాట. మొదలు ఎస్ఎస్సీ ఎగ్జామ్ అనమాట. ఈ మీద బ్రాంచ్ అనేది చూసారా, బ్రాంచెస్ అనేది, ఈ బ్రాంచ్ అని ఒక ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఇవన్నీ అనమాట. కాబట్టి మీకు ఎస్ఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీరు అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఏంటి? మ్యాథ్స్. అలా కాకుండా మిగతా సబ్జెక్ట్ జిఎస్ ప్రిపేర్ అంటే మీ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీలో మీరు నేర్చుకునే జిఎస్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మీరు అన్ని రకాలు చేయొచ్చు అనమాట. అందుకోసం మన ఛానల్లో నేను 2 రకాలు డివైడ్ చేశాను. ఒకటి జిఎస్, ఒక అర్థమెటిక్, నెక్స్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్. అడ్వాన్స్ మ్యాథ్స్ అనేవి ఎస్ఎస్సీ బేస్ మీద ఉంటాయి, జిఎస్ అనేది యూపీఎస్సీ బేస్ మీద ఉంటాయి. సో ఎకానమీతో స్టార్ట్ చేశాను. ఎకానమీ ఆల్రెడీ ఒక 5 to 6 క్లాస్ అయిపోయి, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా క్లాస్ కూడా చెప్పేస్తాను అనమాట. చూడండి, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్. సో బేసిక్ క్వశ్చన్స్ నేర్చుకోముందు మీకు కొంచెం ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాలన్నమాట. ఇంట్రడక్షన్ క్లాస్ అదేంటంటే, మొత్తం టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది ఒక 3 మెట్రిక్స్ మీద ఏర్పడి ఉంటుంది అనమాట. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది మొత్తం 3 మెట్రిక్స్ అనమాట. ఏంటంటే ఫస్ట్ ఫార్ములా వేస్తాను చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం.
ఈ ఒక్క ఫార్ములా నేర్చుకుంటే మొత్తం టైం స్పీడ్ డిస్టెన్స్ కవర్ అయిపోయినట్టుగా. అంటే మొత్తం కవర్ అవ్వదు, ఇంకా ఫార్ములాస్ ఉంటాయి, బట్ 80% సిలబస్ అనేది ఈ ఒక్క ఫార్ములా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఎలా మార్చుకుంటారని దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి వచ్చేది టైం ఈక్వల్స్ టు స్పీడ్ ఎట్ వచ్చేస్తే అప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ 3 థర్డ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. అర్థమైంది కదా. చూడండి, స్పీడ్ని మనం దేంతో డినోట్ చేస్తాం, ఎస్తో డినోట్ చేస్తాం, డిస్టెన్స్ని డీతో డినోట్ చేస్తాం, టైంని టీతో డినోట్ చేస్తాం అనమాట. ఇక్కడ మీకు కవర్ అయింది కదా. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, మీకు ఈజీ గుర్తుపెట్టి టెక్నిక్ కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్గా మార్చుకోవాలంటే ఏం చేయాలి, మీరు ఏం చేయాలంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇంటూ 18/5 చేయాలన్నమాట. ఇంటూ 18/5 చేయాలి. సో చూడండి, మీకు గుర్తుండలేదనుకోండి, మర్చిపోతారు. 5/18 18/5 మర్చిపోవడం కోసం ఒక ట్రిక్ చెప్పించండి. కిలోమీటర్ పర్ అవర్ అంటే కోహ్లీ గుర్తుపెట్టుకోండి. కోహ్లీ జెర్సీ నెంబర్ అంతా 18. సో చూడండి, ఏదైనా మీటర్స్ పర్ సెకండ్లో నుంచి కిలోమీటర్ పర్ అవర్ మార్చుకోవాలంటే కోహ్లీ గుర్తుపెట్టుకోండి. కోహ్లీ అంటే కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాబట్టి 18/5తో మల్టిప్లికేషన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి, అప్పుడు 5/18 చేస్తామట. అప్పుడు ఏం చేస్తారు, 5/18 చేస్తామట. 5/18 చేస్తారు. అప్పుడు దీని ట్రిక్ చూడండి, మే అనేది ఏ మంత్, 5th మంత్. సో మే అనేది 5th మంత్ కాబట్టి 5/18 చేస్తారు. కోహ్లీ కాబట్టి కోహ్లీ అంటే 18/5, మే అంటే 5/18. అర్థమైంది కదా. సో 18/5 5/18 ఎలా వచ్చిందో అనేది చెప్పేస్తామా, ఇంట్రడక్షన్ క్లాస్ కదా, చెప్పేస్తాం. ఏం లేదు చూడండి, కిలోమీటర్ పర్ అవర్ని ఎందుకు 5/18 వచ్చిందంటే దీంతో రీజన్ చెప్పండి. రీజన్ చెప్తాను చూడండి ఒకసారి. 1 కిలోమీటర్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్ 1000 మీటర్స్ చేసుకున్నాను బై 1 అవర్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెకండ్స్ అంటే హౌ మెనీ మినిట్స్ 60 minutes కదా. 1 minute అంటే ఎన్ని సెకండ్స్, 60 seconds. ఇప్పుడు చూడండి, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు వస్తుంది 10/36 అంటే 2 5 2 18 5/18 వచ్చింది కదా, ఇది 5/18 వచ్చింది అనమాట. సో దీన్ని మీరు కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 18/5 వస్తుంది అనమాట. 18/5 చేస్తే మీకు డైరెక్ట్గా 1000 ఇది వస్తుంది అనమాట. అర్థమైందా. సో అందుకోసమే ఆ విధంగా దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ 18/5 5/18 గుర్తొస్తుంది అనమాట. మీరు ఏటి గుర్తుపెట్టుకో అవసరం లేదు, ఒకటే నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోవాలంటే కోహ్లీ 18, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే మే 5 అయిపోయింది. ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంకోటి ఏంటంటే ఇంకేటి ఉన్నాయి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్లోనూ బేసిక్స్ కవర్ చేయాలంటే ఇంకోటి కూడా ఉంది. ఇది అడ్వాన్స్ టైమ్ డిస్టెన్స్లోనా ఇది మీకు ఫిజిక్స్ వస్తుంది, ఫిజిక్స్ కాన్సెప్ట్. ఇది ఎక్కడ మనం ఉపయోగించాం, బట్ చెప్పేస్తున్నాను. ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి, ఫిజిక్స్ ఫార్ములాస్ అనమాట. ఇవి ఫిజిక్స్ ఫార్ములాస్ ఇవి. అదేంటి చూడండి, V = U + AT. ఇది ఎక్కడ ఉపయోగించాం మనకి ఎక్కడ ఎగ్జామ్స్లో ఏంటి అడగరు, బట్ ఇంకా ఎవరైతే అడ్వాన్స్ మ్యాథ్స్ చేస్తారో వాళ్ళ కోసం అనమాట. నెక్స్ట్ S = UT + ½ AT². నెక్స్ట్ V² - U² = 2AS అనమాట. చూడండి, V అంటే ఫైనల్ వెలాసిటీ. గుర్తుపెట్టి అంటే ఏది ఈజీగా ఉంటుంది, కష్టంగా ఏమి ఉంటుంది, మీరు ఎక్కడ ఉపయోగించం ఇది, బట్ ఎక్కడ ఉపయోగిస్తే మీకు చెప్తాను. U అంటే ఇనిషియల్ వెలాసిటీ, A అంటే యాక్సిలరేషన్, నెక్స్ట్ T అంటే టైం, ఇంకా S అంటే డిస్టెన్స్ లేదా హైట్ అనమాట. నెక్స్ట్ ఇంకటి ఉన్నాయి, అన్ని కవర్ చేస్తాను చూడండి. ఇవన్నీ ఎక్కడ కూడా యూజ్ చేయం, బట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక యూపీఎస్సీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్లోన లైక్ ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తారనమాట. ఈ ఫార్ములాస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకి రిలేటివ్గా మనకి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తామంట. మనకి ఎక్కడ కూడా ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే మీకు ఇలా ఈ ఫార్ములాస్ ఉపయోగించి అడగరు, ఓన్లీ ఈ 3 ఫార్ములాస్ ఉపయోగించి అడుగుతారు. నెక్స్ట్ వేరే ఫార్ములాస్ అడుగుతారు అనమాట. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇంట్రడక్షన్ క్లాస్ కదా, నేను ఏం చేస్తానంటే నా కంటెంట్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు కూడా కంటెంట్ని కాంప్రమైజ్ ఎప్పుడు చేయను, నేర్పిస్తాను. లేట్ అయినా పర్లేదు. చాలా మందిలాగా ఏదేదో మీద చెప్పేసి చేసే టైప్ అయితే అసలు కాదు. నేను చెప్పింది డీటెయిల్గా చెప్తాను. 20 days 30 days పట్టినాయి, బట్ ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మనంత బాగా ఇంకెవరు చెప్పకూడదు అనమాట. అది నా మెయిన్ ప్రైమరీ గోల్ అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ 3 ఫార్ములాలు ప్లస్ ఈ కన్వర్జన్, ఆ తర్వాత ఈ ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏదైనా మనకి ఇంపార్టెంట్ కావాలంటే నేను ముందు చెప్తాను అనమాట. లైక్ ముందు డైరెక్ట్గా నేను చెప్తాను అనమాట. లైక్ ఫ్యూచర్ క్లాస్లో ఏమైనా చెప్పాలంటే చూడండి,
టైప్ 1లో బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఈరోజు ఈ క్లాస్లో మొత్తం బేసిక్ క్వశ్చన్స్ నేర్పిస్తాను. ఎలా కన్వర్జన్ చేయాలి, ఎలాగ చేయాలి, అలా చేయాలి అనుకోండి. సో మీరైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మీరు లావ్ అయిపోతారు, నిజంగా లావ్ అయిపోతారు. చూడండి, సో చెప్పాను కదా, ఎప్పుడైతే మనం ఏదైతే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే మా తాలూకా అంటే నేనేంటంటే చాలామంది సార్స్ లాగా అంకుల్స్ లాగా నేను ప్రవర్తించను. మన ఫ్రెండ్ లాగా చెప్తుంటా, ఫ్రెండ్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. చూడండి, ఫ్లాష్ మ్యాన్, రేస్ గుర్రం, ఇద్దరు ఫోటోలు పెట్టాను, రేస్ గుర్రం, ఫ్లాష్ మ్యాన్. చూడండి, ఫ్లాష్ మ్యాన్ ఏం చేస్తాడు నార్మల్గా, ఫ్లాష్ మ్యాన్ గుణం ఏంటి, మీరు ఇన్స్టా రీల్స్లో ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఏం చేస్తాడు ఫ్లాష్ మ్యాన్, అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి 100 కిలోమీటర్ వెళ్ళాలనుకోండి. 100 కిలోమీటర్ వెళ్ళడానికి ఒకటికి 5 నిమిషాలు పట్టింది అనుకోండి. సో 5 నిమిషాల 100 కిలోమీటర్ 5 నిమిషాలు అవుతుందండి. 5 గంటలు పట్టింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు ఫ్లాష్ మ్యాన్ ఏం చేస్తాడు 5 గంటలు కాస్త ఫాస్ట్ పరిగెడతాడు కాబట్టి ఆడేం చేస్తాడు 1 అవర్లోకి వెళ్ళిపోతాడు అనమాట. 1 అవర్లోకి వెళ్ళిపోతాడు. 100 కిలోమీటర్లు ఒక సగటు మనిషి అంటే నేను పరిగెట్టడానికి కోసం అంటే 100 కిలోమీటర్స్ నేను కవర్ చేయడం కోసం నాకు 5 అవర్స్ పడితే ఫ్లాష్ మ్యాన్ అనేవాడు కవర్ చేయడానికి ఎంతసేపు పట్టింది, 1 అవర్ పట్టింది. ఇక్కడ మీరు గమనిస్తే మీరు క్లియర్ కట్ గమనించవచ్చు. ఏంటంటే టైం తగ్గిందనుకోండి స్పీడ్ పెరుగుతుంది, టైం తగ్గితే స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ పెరిగిందనుకోండి టైం తగ్గుతుంది. అంతే కదా, ఫ్లాష్ మ్యాన్ స్పీడ్ పెరగడం వల్ల టైం అనేది తగ్గింది, ఎవరికి రిలేటివ్ తగ్గింది అనమాట. నెక్స్ట్ టైం తగ్గిందనుకోండి స్పీడ్ పెరిగింది. ఇది ఒక ముఖ్యమైన రిలేషన్ అనమాట. ఇది ఏంటి ముఖ్యమైన రిలేషన్. ఈ రిలేషన్స్ అన్ని మీకు ముందే చెప్తాను అనమాట. ఏంటి టైం అనేది ఎప్పుడు కూడా స్పీడ్కి ఇన్వర్షనల్ ప్రపోర్షన్లో ఉంటుంది. స్పీడ్ కూడా ఎప్పుడు టైంకి ఇన్వర్షనల్ ప్రపోర్షన్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది రెండు, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది అనమాట. అంతే కదా. అప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అంతే కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మీకు ఫార్ములా వేసి చూడండి ఒకసారి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే దాని అర్థం ఏంటి, డిస్టెన్స్ అనేది టైంకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే టైం పెరిగితే డిస్టెన్స్ పెరిగితే టైం పెరుగుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది స్పీడ్ కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. డిస్టెన్స్ స్పీడ్గా ఉంటే టైం కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది, డిస్టెన్స్ ప్రపోర్షనల్గా ఉంటే స్పీడ్ కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది. అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ చెప్పడం కోసం నేను మీకు చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చేపిస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది బేసిక్ క్లాస్ కాబట్టి చాలా 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 ఈజీగా ఉంటుంది, ఫస్ట్ క్లాస్ కాబట్టి. అలాగా పెరుగుతున్న కొద్దీ మీకు లెవెల్ పెరుగుతుంది. మన తాలూకా ఎవరైతే ముందు నుంచి ఫాలో అవుతుందో వాళ్ళకి అర్థమవుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఎవరికైతే తోపు పుడింగ్ అనుకుంటారో వాళ్ళు ఇది ఒకటి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన షీటు మీరు వెనక నుంచి వస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. మొత్తం దగ్గరగా ఈ టైమ్ డిస్టెన్స్ అనేది నాకు తెలిసి ఒక 10 to 12 టైప్స్ ఉంటుంది. సో 10 to 12 టైప్స్ అనేది నేను మ్యాక్సిమం ఒక 20 డేస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, ఈ తర చేద్దాం. ఇది జుజుబీ క్వశ్చన్, ఇది ఇంత అవసరం లేదు, చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ క్రాసెస్ ఏ రోడ్ 1600 meters. A man crosses a road 1600 meters in 4 minutes. What is the speed in km/h? చూడండి, మీకేం చెప్పాను, వాట్ ఈజ్ స్పీడ్ అడిగాడు. సో స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ పెట్టాను. చూసారు కదా, ఈజీగా ఉందని చెప్పి అసలు తీరిగి పాడకండి. ముందు వచ్చిన క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. డిస్టెన్స్ ఎంత 600 meters కదా, బై టైం ఎంత 4 కదా. సో 1600/4 ఇంటూ km/h అన్నాడు. కిలోమీటర్ అంటే కోయిలి, 18/hours అంటే ఎంత 5 అనమాట కదా. అప్డేట్ అవుతుంది. డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. 4 1 జా 4 4 జా, నెక్స్ట్ 4 1 జా 5 1 జా 5 8 జా, ఏంటది ఇంకా చూడండి. 1600/4 minutes అన్నాడు. 4 minutes అన్నాడు. సో మినిట్స్ ఏం చేస్తారు, సెకండ్స్లో మార్చుకుంటారు. అంతే కదా. మీరు ఎప్పుడైనా చూసారు చిన్న మిస్టేక్ అంత తప్పు అయిపోయింది ఎగ్జామ్లో అయితే మీకు ఇలాగే టైం వేస్ట్ అవుతుంది అనమాట. అందుకే క్వశ్చన్ బాగా చదువుకోండి ఒకసారి. నేను కూడా కొంచెం మిస్టేక్ చేస్తే మరి ఏం చేస్తాం. మీటర్/సెకండ్ ఉంటుంది, దాని మనం km/hలో మార్చాలి. ఇక్కడ మీటర్/h ఇచ్చాడు, కానీ ఇక్కడ మినిట్స్ ఇచ్చారు అనమాట. సెకండ్లో మార్చుకుంటారు కదా. సెకండ్స్లో మార్చుకోవాలంటే 4 × 60 చేయండి, 240 అవుతుంది అనమాట. 240 ఇంటూ ఎంత 18/5 అనమాట. అప్డేట్ అవుతుంది చూడండి. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా 6 4 జా 6 3 జా 4 1 జా 4 4 జా 5 1 జా 5 8 జా 8 3 24 అనమాట. సో 24 seconds వచ్చింది. 24 km/h అనమాట.
కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అర్థమైంది కదా, ఇంతే, ఇంకేం లేదు. బేసిక్ క్వశ్చన్స్ కూడా కొంచెం ఈజీగా వస్తుంది. అలా పెరుగుతున్న కొద్దీ మీకు లైక్ లెవెల్ కూడా పెరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ రన్స్ 200 meters in 24 seconds. చూడండి, మీటర్ పర్ సెకండ్ ఉంది. హీ స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ ఎంత 200 బై టైం ఎంత 24. అప్పుడు చేయండి, డైరెక్ట్ చూడండి 24 ఇప్పుడు అవుతుంది 212 జా 200 జా. నెక్స్ట్ ఈ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ అడిగాడు. క్వశ్చన్ కొంచెం మిస్టేక్ ఉంది, ఎందుకంటే ఆప్షన్ అనే కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి డైరెక్ట్ కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకుంటారు అనమాట. 24 into 18/5 అనమాట. అప్పుడు చూడండి 6 3 జా 6 4 జా 6 3 జా 4 1 జా 4 5 జా 5 1 జా 5 10 జా 10 3 30 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్. ఏ బస్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 162 kilometers. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ బస్ ఈజ్ 15 meters per second, దెన్ వాట్ విల్ బీ టైం అనమాట. సో టైం అడిగాడు. టైం ఏంటి, టైం ఈక్వల్స్ డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట కదా. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది కిలోమీటర్లు ఇచ్చాడు, బస్ స్పీడ్ అనేది ఐ మీన్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. మనకు ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు, ఆప్షన్స్లో మనకి హవర్స్ ఇచ్చాడు. సో మీరు దీన్ని మీరు ఏం చేస్తారు, దీన్ని మీరు కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోండి. ఫస్ట్ 162 kilometers వేసుకున్నారు, ఇదేంటి 15 కదా, 15 meter per second ఉంది. మీటర్ పర్ సెకండ్లో కిలోమీటర్ పర్ అవర్స్లో మార్చుకోవాలంటే మీకు ఏం చెప్పాను, కిలోమీటర్ పర్ అవర్ అంటే 18/5 కోహ్లీ. సో 18/5 అనమాట. 5 1 జా 5 3 జా. అప్పుడు చూడండి, అప్పుడు ఏటవుతుంది 18 1 జా 18 9 జా 3 1 జా 3 3 జా అంటే 3 hours వచ్చిందనమాట. 3 1 జా 3 వచ్చిందన్నమాట, 3 hours అనమాట. అంతేనా, 18 9 జా అంతే 169 సరిపోయింది. 18 162 3 hours వచ్చింది. సో ఈ విధంగా చేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చూడండి, ఇది ఏదో ఈజీ క్వశ్చన్ చెప్పడం లేదు. SSC CGL Type 2 ఇచ్చిన క్వశ్చన్ అనమాట. నేనే బ్లఫ్ చేయడం లేదు, ముందు ఇచ్చిన క్వశ్చన్స్ కావాలంటే చెక్ చేసుకొని చూడొచ్చు మీరు. SSC CGL Type 2 ఇచ్చిన క్వశ్చన్ అనమాట, ఇది ఇచ్చాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 5 kilometers per hour కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 3 hours 45 minutes. ఇఫ్ హీ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ బై సైకిల్ ఇన్ 2 hours and 10 minutes, దెన్ ద స్పీడ్ ఆఫ్ సైక్లిస్ట్. చూడండి, చూసారా, చెప్పారు కదా, క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్దీ డిఫికల్ట్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో ఇది కొంచెం అది అప్డేటెడ్ క్వశ్చన్ కాబట్టి మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాడు అనమాట. ఈ క్వశ్చన్ కూడా చేద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అప్పుడు చూడండి, 20 meters per second వేగం 18 kilometers per hour వేగం కంటే తక్కువ. సో 20 kilometers per hour ఉంది, 20 meters per second ఉంది. సో దీన్ని కూడా మీరు మీటర్ పర్ సెకండ్లో మార్చుకోండి. మీటర్ పర్ సెకండ్ మార్చుకుంటే 5/18 కదా. అప్పుడు చూడండి ఎంత వస్తుంది, అప్పుడు 5 5 25 5 8 40 42 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది, 18 2 36 నెక్స్ట్ 12 6 6 5. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఎందుకు, మీకు కూడా ఏదో ఒక క్వశ్చన్ హోంవర్క్ చేయాలి కదా. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి మీరు. సో ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయండి. ఏదైతే రాంగ్ స్టేట్మెంట్ ఉందో దాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అర్థమైందా? సో ఎందుకు హోంవర్క్ ఇస్తానంటే, చేస్తే మీకు కూడా ఒక మోటివేషన్లో ఉంటుంది అనమాట. సరే మాకు కూడా అర్థమైంది అనుకునేలాగా అర్థమవుతుంది అనమాట. అర్థమా? ఇప్పుడు చూడండి, 9th క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 kilometers per hour కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 3 hours and 40 minutes. చూడండి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం అనమాట. సరే కదా, స్పీడ్ ఎంత 5 kilometers per hour ఇంటూ టైం ఎంత 3 hours 45 minutes అనమాట. అంటే 3 hours 45 minutes అంటే ఎంత, 45 minutesని హవర్స్లో మార్చుకోవాలంటే by 60 చేయండి. అప్పుడు వస్తుంది 5 9 జా 5 12 జా 3 3 జా 3 4 జా అంటే 3 and 3/4 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది 4 3 జా 12 12 + 3 15/4 అనమాట. అంతేనే కాదు, చూడండి. సో దీన్ని ఎలా మార్చుకున్నామంటే కన్వర్జన్ అనమాట. చూడండి, 3 hours ఉంది, 3 hours 45 minutes ఉంది. 45 minutes అంటే ఎంత, 60 minutes కదా 1 hour అంటే. సో 45 minutes 60తో చేయండి. అప్పుడు వస్తుంది 5 9 జా 5 12 జా 5 9 జా 5 12 జా అప్పుడు 3 3 జా 3 4 జా కాబట్టి వస్తుంది 4 3 12 12 3 జా 4 3 12 12 + 3 15. సో 15/4 వచ్చింది అనమాట. సో డైరెక్ట్గా అదే వేసాను అనమాట. డైరెక్ట్గా అదే వేసాను. అప్డేట్ వస్తుంది. అప్పుడు 15 5 జా 75/4 వచ్చింది అనమాట. ఇది వదిలేండి. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఈ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ బై సైకిల్ ఆఫ్ 2 hours and 10 minutes, దెన్ ది స్పీడ్ ఆఫ్ సైక్లిస్ట్. ఇప్పుడు చూడండి, స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో సేమ్ డిస్టెన్స్ అన్నాడు అంటే ఎంత, 75/4 బై టైం ఎంత 2 hours and 10 minutes కదా. సో 2 hours 10 minutes అంటే 10 minutes 10 minutesకి హవర్స్లో మార్చుకోండి. అప్పుడు ఎంత వస్తుంది 60 వస్తుంది.
1/6 అంటే 6 2 12 13/6 అనమాట. సో 13/6 అప్పుడు వస్తుంది 75/4 ఇంటూ 6/13 అనమాట. అప్పుడు అవుతుంది 2 3s 2 2s. అప్పుడు చూడండి 70. అప్పుడు చూడండి 75 into 3 అప్పుడు ఎంత అవుతుంది 5 3 15 3 7 21 3 7 21 22 బై 30 వచ్చి 26 అనమాట. 30 వచ్చి 26. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోండి. 26 into 225 అప్పుడు అవుతుంది చూడండి 26 into 225 అనమాట. 26 7 6 42 7 2 14 14 + 8 అవుతుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. 26 9 9 6 54 9 2 18 18 + 5 13 231 అవుతుంది. సో ఎక్కువ అయిపోతుంది. సో 8 టైమ్స్ అనమాట. 26 into 8 టైమ్స్ వస్తుంది. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ వేస్తుంది అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది అనమాట. ఎందుకు 9 అయితే ఎక్కువ అయిపోతుంది. సో చూడండి ఎందుకులే ఇంతవరకు చేసిన అది కూడా చేస్తాం. ఇటు 16 + 20 అనమాట. చూడండి 208 ఉంది, 225 ఉంది. సో మైనస్ చేసి 17 వస్తుంది అనమాట. అర్థమైందా? సో అందుకు డైరెక్ట్గా వేసిన అనమాట. ఇది ఇలాగా మీరు క్వశ్చన్స్ డివైడ్ చేసుకుంటూ మీరు చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man walking at a speed of 4 km/h covers a certain distance in 6 hours and 50 minutes. If he covers the same distance by cycling in 5 hours and 10 minutes, then the speed of cycle is same question. సేమ్ ముందు క్వశ్చన్ అని ప్రింట్ క్వశ్చన్ అంట. ప్రింట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మీరు ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారు. హోంవర్క్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు బాగా అర్థమవుతుంది అనమాట. సరే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుని నాకు అర్థమవుతుంది అనమాట. సో ప్లీజ్ కామెంట్ చేయండి. సో చూడండి 15th క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ P and Q ఈజ్ 720 కిలోమీటర్స్ అంట. చూడండి P and Q, Pకి Qకి మధ్య డిస్టెన్స్ ఎంత 720 కిలోమీటర్స్ అనమాట. ఏ ట్రైన్ లీవ్స్ P at 6 AM. చూడండి 6 AMకి ట్రైన్ కదిలింది అనమాట. అండ్ రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్. ఎంత 20 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది. ద ట్రైన్ స్టాప్స్ ఫర్ 1 hour 30 minutes. ఆ ట్రైన్ అనేది 1 hour 30 minutes రెస్ట్ తీసుకుందన్నమాట. స్టాప్ అయ్యింది. స్టాప్ ఫర్ 1 hour 30 minutes అనమాట. అట్ వాట్ టైమ్ విల్ ఇట్ రీచ్ క్యూ. చూడండి జస్ట్ చెప్పాను కదా, క్వశ్చన్స్ అనేవి అలాగా ముందుకు వెళ్తున్న కొద్దీ డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంటుంది. సో ఎవరికైతే ఈజీ జుజుబీ క్వశ్చన్స్ అనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు వెనక నుంచి రండి, మీకు అర్థమైపోతుంది. సో చూడండి ఫస్ట్ ఏంటంట 720 km/h ఉందంట, డిస్టెన్స్ ఉందంట. ఫస్ట్ టైమ్స్ మీరు ఏ టైంకి వెళ్తే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. టైం ఈక్వల్స్ ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో చూడండి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిందా లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చిపోతే నెక్స్ట్ వీడియో నుంచి నేను చేస్తాను. చాలామందికి ఒక అమ్మాయి చెప్పింది నాకు అంటే కొంచెం కంటి మీద కొంచెం ప్రెజర్ పడుతుందని చెప్పి. సో ఆమె కోసం నేను లైక్ ఇందులో బ్యాక్గ్రౌండ్ మార్చాను అనమాట. సో ఇంకా చాలామందికి ఒక డిఫికల్టీ అయితే చెప్పండి, అది కూడా మార్చేస్తాను. ఇంకా ఎక్కువ మందికి ఎలా కావాలంటే అలా చేయాలి కదా. సో చూడండి మొత్తం డిస్టెన్స్ ఎంత 720 కిలోమీటర్స్ అనమాట. కిందకి రాదండి ఇంకా కొంచెం. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. సో డిస్టెన్స్ ఎంత 720 కిలోమీటర్స్ అనమాట. బై స్పీడ్ ఎంత, స్పీడు వైర్ స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ నుంచి మీరు కిలోమీటర్/h మార్చుకోవాలంటే కోయిలి అంటే 18/5 చేసుకోమని చెప్పాను. సో చూడండి 5 1 5 4 18 4 72. సో 70 క్యాన్సిల్ అయిపోతే 10 km/h అనమాట. 10 km/h అనమాట. అంటే ఈ ట్రైన్ తాలూకా స్పీడు 10 km/h అనమాట. సో చూడండి అప్పుడు అవుతుంది సారీ 10 km/h అంటున్నా. సారీ 10 అవర్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. 10 అవర్స్లోనా అది చేరిపోద్ది అనమాట. ఏంటి ఈ ట్రైన్ అని 6కి అయితే 10 అవర్స్లో చేరిపోవాలి. 10 అవర్స్లో చేరిపోవాలి అంటే ఎంత అవుతుంది చూడండి. 10 అవర్స్లో చేరిపోవాలంటే ఎంత 6 + 10 ఎంత అవుద్ది చూడండి. ఇంకా ఏది చెప్తాను చూడండి. 6 కదా 7 8 9 10 11 12 1 2 3 4 చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 కదా. సో 4 o'clock రీచ్ అయిపోద్ది.
4 o'clock రీచ్ అయిపోలే నార్మల్గా అయితే. బట్ ఏంటైంది 1 hour 30 minutes ఆగిందంట. సో 1 hour 30 minutes ఆగింది. అప్పుడు ఏంటవుతుంది 5 hours 30 minutes యాడ్ చేస్తారు. సో టోటల్గా ఎంత టైంకి వెళ్తుంది 5 hours 30 minutesకి వెళ్తాయి అనమాట. సో 5:30 pmకి వెళ్తాయి అనమాట. 5:30 pmకి వెళ్తుంది అనమాట. ఇది ఆన్సర్ అనమాట. అర్థమైందా? ఇంకేం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A bus travels at a 100 km/h for the first half hour. Later it travels at 80 km/h. Find the total time taken to travel 290 kilometers అనమాట. 290 kilometers. చూడండి, ఇది లైక్ బేసిక్ క్లాస్ కాబట్టి మీకు ఏమాత్రం ట్రిక్స్ కూడా అంటే షార్ట్ కట్ మెథడ్స్ చెప్పడం లేదు. ఎందుకు అలా చెప్తే మీరు బద్ధకం అయిపోతారు. సో మీరు నేర్చుకోండి, కన్వెన్షనల్ వేలో మెథడ్స్లో నేర్చుకోండి. తర్వాత ముందు క్లాస్కి అప్డేట్ అవుతున్న కొద్దీ మీకు నెక్స్ట్ ట్రిక్స్ చెప్తాను అనమాట. అంటే ఈ క్వశ్చన్కి ఎలా అప్రోచ్ చేయాలి, ఆ క్వశ్చన్కి ఎలా అప్రోచ్ చేయాలని చెప్పి. ఒక బస్సు ఏం చేయిందంట, ఒక బస్సు ట్రావెల్ చేస్తుందంట 100 kilometers 100 km/h ఫస్ట్ హాఫ్ అవర్ అనమాట. చూడండి, ఇది ఫస్ట్ హాఫ్ అవర్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ 100 km/h, తర్వాత 80 km/h. సో సెకండ్ హాఫ్ అవర్ అనమాట. ఇది సెకండ్ హాఫ్ అవర్ అవుద్ది. సో ఫైండ్ ద టోటల్ టైం అడిగాడు. టోటల్ టైం ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా, అంతే లేదా? టైం ఈక్వల్స్ ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మీకు చెప్పాను. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో చూడండి, ఇది స్పీడు, ఇది టైం. డిస్టెన్స్ ఎంత కవర్ చేసినట్టుగా 500 kilometers కవర్ చేసినట్టుగా, ప్లస్ ఇది చూడండి 40 kilometers కవర్ చేసినట్టుగా, అంటే కదా 80 into 20 40 బై టోటల్ స్పీడ్ ఎంత? టోటల్ స్పీడ్ చూడండి 100 + 80 180 అనమాట. అప్పుడు అవుతుంది 540 / 180. 18 1 18 3 అంటే 3 hours పట్టిందన్నమాట. మొత్తం 3 hours పట్టిందనమాట. అర్థమైందా? సో ఇదనమాట. యావరేజ్ స్పీడ్ అనేది అనుకోండి, అప్పుడు మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. యావరేజ్ స్పీడ్ అనలేదు కదా. సో అందుకోసమే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకొక 2-3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మొత్తం బేసిక్ క్వశ్చన్స్ అయిపోతే నెక్స్ట్ క్లాస్ నుంచి కొత్త టాపిక్స్ చెప్తాను అనమాట. చూడండి, స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు మనం ఎలా చేస్తాం, అవన్నీ మంచి క్వశ్చన్స్ అనమాట. ఇది బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి బేసిక్ క్వశ్చన్గా చెప్తున్నాను అన్ని క్వశ్చన్స్ కూడా. చూడండి, 70th క్వశ్చన్. ఏ జర్నీ ఆఫ్ 900 kilometers ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 11 hours అంట. చూడండి, అప్పుడు స్పీడ్ ఎట్ అవుతుంది? స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం అనమాట. ఈ 900 km/h అనమాట. ఇది సైడ్ పెట్టుకోండి. ఇఫ్ 2/5 ఆఫ్ జర్నీ ఈస్ కవర్డ్ అట్ 60 km/h, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది రిమైనింగ్ జర్నీ. చూడండి, 2/5 ఆఫ్ ది జర్నీ అనమాట. 2/5 ఆఫ్ జర్నీ అంటే ఏంటి? 2/5 ఆఫ్ జర్నీ అంటే చేసుకోండి 2/5 ఆఫ్ డిస్టెన్స్. ఇప్పుడు అవుతుంది 2/5 ఆఫ్ డిస్టెన్స్ ఎంత? 900 కదా, 900. అప్పుడు అవుతుంది 5 1 5 18 అంటే 360 అనమాట. అర్థమైందా? 360 డిస్టెన్స్ని 60 km/hతో 60 km/hతో చేశారు అనమాట. సో టైం ఎంత పట్టినట్టుగా? టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే ఎంత? 360 kilometersని 60 km/hతో ట్రావెల్ చేసింది. అప్పుడు ఎంత అయింది? 6 hours అయిపోయింది. ఆల్రెడీ ఎన్ని గంటలు అయిపోయి? 6 గంటలు అయిపోయి. సో మొత్తం చూడండి, మొత్తం 11 గంటలు. 11 గంటలు ఆల్రెడీ 6 గంటలు అయిపోయి. మిగిలిన ఎన్ని గంటలు ఉన్నాయి? 5 hours ఉన్నాయి. చూడండి, 5 hours మిగిలిన ఇంకెంత డిస్టెన్స్ కవర్ చేయాలి? ఆల్రెడీ 900 kilometersలోన 360 డిస్టెన్స్ కవర్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 540 డిస్టెన్స్ మిగిలింది అనమాట. 540 kilometers డిస్టెన్స్ మిగిలింది. సో ఎంత స్పీడ్ కావాలి? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. అప్పుడు వస్తుంది 5 1 5 8 అంటే 108 km/hతో వెళ్తే కరెక్ట్గా మనకి అనుకున్న టైంకి రీచ్ అయిపోతాం అనమాట. అర్థమైందా? సో ఏం లేదండి, మీరు క్వశ్చన్ ఎంత బాగా బ్రేక్ చేసుకుంటారో మీరు అంత ఫాస్ట్గా ఈజీగా చేయగలరు అనమాట. సో క్వశ్చన్ బ్రేక్ చేయడం మీకు రావాలి. సో అందుకోసం మీకు ప్రతి క్వశ్చన్లో కూడా నేను క్వశ్చన్ బ్రేక్ చేపిస్తున్నాను. క్వశ్చన్ బ్రేక్ చేపిస్తూ మీకు ఆన్సర్ చేపిస్తున్నాను. అప్పుడు మీకు ఈజీగా గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22nd క్వశ్చన్. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ రీచెస్ బి ఇన్ 50 hours అంటే. చూడండి, ఒకడు ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాడు, బి పాయింట్కి వెళ్ళాడు అనమాట. ఎన్ని గంటలు వెళ్ళాడు? 50 గంటలు వెళ్ళాడు. హీ ట్రావెల్స్ 1/4 డిస్టెన్స్ ఎట్ 15 km/h అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్
500 కిలోమీటర్స్ పర్ అవర్. 500 కిలోమీటర్స్ పర్ అవర్. చూడండి ఈ క్వశ్చన్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ నేనేం చేస్తానంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్ అనుకోకుండా మీరు ఏం చేస్తారంటే ఒక డెఫినెట్ వాల్యూ అనుకోండి. నేను 1/4 మన టోటల్ డిస్టెన్స్ 400 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. టోటల్ డిస్టెన్స్ని అనుకుంటున్నాను, జస్ట్ 400 కిలోమీటర్స్ అనుకుంటున్నాను కదా. 1/4 అంటే ఎంత? 1/4 అంటే ఎంత అవుద్ది? 100 కిలోమీటర్స్ అవుద్ది. మిగిలిన డిస్టెన్స్ ఎంత అవుతుంది? 300 కిలోమీటర్స్ అవుద్ది. చూడండి, సో వద్దులేండి, ఒక పని చేయండి. ఇలా కనుకుంటే ఎందుకు ఇంకా కష్టం అవుద్ది, ఇంకా ఈజీ చెప్తాను చూడండి. ఎందుకు 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్నాడు 1/4 డిస్టెన్స్ అన్నాడు. 1/4 డిస్టెన్స్ అన్నాడు కదా. సో నేను టోటల్ డిస్టెన్స్ని 400 అనుకోకుండా 4D అనుకుంటాను. 4D అనుకుంటాను కదా. అప్పుడు అవుతుంది 1/4D అంటే ఎంత అవుతుంది? అప్పుడు 1/4 ఇంటూ 4D అవుతుంది. అప్పుడు 1D అవుతుంది అనమాట. అంటే ఐ మీన్ ఈ గ్యాప్ తాలూకు వాల్యూ ఎంత? 1D అనమాట. సో 4Dలో 1D క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎన్డీలు మిగిలి ఉంటాయి, 3D మిగిలి ఉంటుంది. సో మొత్తం కలిపి 4D అయింది అనమాట. అర్థమైంది కదా మీకు ఎలా చేశానో? ఇక్కడ అర్థమైంది కదా. సో చూడండి, ఇప్పుడు టోటల్ టైం ఎంత అయిందంట? టోటల్ టైం 50 అవర్స్ పట్టింది అనమాట. టోటల్ టైం ఎంత? టోటల్ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. టోటల్ టైం ఎంత అయిందంట? 50 అవర్స్ అంట. 50 అవర్స్. సో ఫస్ట్ డిస్టెన్స్ని ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ అయిందంట? 15 కిలోమీటర్ పర్ అవర్ అంట. మిగతా రిమైనింగ్ డిస్టెన్స్ని 5 కిలోమీటర్ పర్ అవర్ అంట. సో అది వాల్యూ వేసుకోండి. D/15 ప్లస్ 3D/5 అనమాట. అప్పుడు వస్తుంది అప్పుడు 50 = 15 LCM వస్తుంది. 5 3 కదా, 5 3 కాబట్టి 3 3 9. 10D = అంతేనా? 3 3 9 9 + 10D సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 15 3 15 5 75. 75 = D వచ్చింది. 75 D వచ్చింది. మనకి టోటల్ డిస్టెన్స్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మనకి టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాం మనం? 4D అనుకున్నాం. 4D అనుకున్నాం కదా. సో 4 × 75. అప్పుడు ఎంత అవుతుంది? 75 4 5 20, 4 7 28. 28 + 2 30 అనమాట. మొత్తం ఎంత వచ్చింది మనకి? 300 కిలోమీటర్స్ వచ్చిందనమాట. 300 కిలోమీటర్స్ వచ్చింది ఆన్సర్. సో ఆప్షన్స్ అనేది తప్పు ఉంది. ఏదో క్వశ్చన్ తప్పు ఉండదు, ఆన్సర్ తప్పు ఉండదు. బట్ మనం చేసిన ఈ క్వశ్చన్కి ఏదో ఇది ఆన్సర్. సో ఇదే అనమాట, ఆప్షన్స్ అనేది తప్పు అనమాట. ఇదే రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 23rd question. Tom travelled 285 kilometers in 6 hours. He travelled first part by bus at 40 km per hour and the remaining 2 చూడండి. ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఒక పేపర్ ఇస్తాడు కదా. ఒక పేపర్ ఇచ్చేప్పుడు ఎన్ని సంవత్సరం చేస్తారు? సో పెద్ద ప్లేస్లో ఆక్యుపై చేయకండి. డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు డైరెక్ట్గా వీలైనంత ఎక్కువ మీరు బ్రెయిన్లో ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి. మీకు అది అర్థం కాకపోతే అప్పుడు పేపర్ మీద ఒక లైన్లో వేసుకోండి. చూడండి ఎంత? 285 కిలోమీటర్స్ 6 hours. టామ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ ఈ ట్రావెల్ ఫస్ట్ పార్ట్ బై బస్ అంట, సెకండ్ బై ట్రైన్ అంట. బస్ ఎంత? 40 km per hour అంట. ట్రైన్ ఎంత? 55 km per hour అంట. డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ అడిగాడు. సో ఇది ఈ క్వశ్చన్ అనేది ఒక 2 typesలో చేయొచ్చు అనమాట. ఇంకా 2 types అంటే 2 types ఏంటంటే ఒకటి అలిగేషన్, 2 నార్మల్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నార్మల్ మెథడ్లో చెప్తాను. నార్మల్ మెథడ్ అంత తర్వాత నేను అలిగేషన్లో చెప్తాను అనమాట. అలిగేషన్లో తర్వాత చెప్తాను. ఫస్ట్ నార్మల్ మెథడ్లో చెప్తాను. చూడండి. ఫస్ట్ మనకి ఏంటి ఇచ్చాడు? మనకి టోటల్ టైం ఇచ్చాడు. టోటల్ టైం ఎంత? 6 hours అంట. 6 hours. అయితే ఏం చేశాడు? సో ఒక ఈ పార్ట్ని ఎక్స్ అనుకుందాం. బస్సుతో కవర్ చేసిన దూరాన్ని ఎక్స్ అనుకుందాం. ట్రైన్తో కవర్ చేసిన దూరాన్ని ఎంత? మొత్తం ఇంత కవర్ చేయాలి. ఆల్రెడీ ఇంత కవర్ చేశాడు. సో ఇది ఎంత కవర్ చేసి ఉంటాడు? అప్పుడు 285 - x కవర్ చేసి ఉంటాడు. సో చూడండి, అప్పుడు x బై ఎంత టైం కవర్ చేశాడంట? 40 km per hour ప్లస్ ఇదంతా 285 - x డిస్టెన్స్ని ఎంత స్పీడ్లో కవర్ చేశాడు? 55 km per hourతో చేశాడనమాట. టోటల్ 6 అయిందనమాట. 6 hours అయిందనమాట. సో ఇప్పుడు సాల్వ్ చేసుకోండి దాన్ని. అప్పుడు ఎంత అవుతుంది?
40కి 55 కలిసి కట్టండి. 5 8 జా 5 11 జా. సో 55 8 జా ఎంత అవుతుంది? 55 8 జా 5 జా 40 5 జా 40 44 అనమాట. అంటే 444 అనమాట ఇదనమాట. సో ఇదేంటి అవుతుంది? 11x అవుతుంది అనమాట. ప్లస్ 58 8 జా కదా, 8 into 285 మైనస్ x కదా. సో అప్పుడు అవుతుంది 6 into 440 ఈక్వల్స్ టు 11x. ఇక్కడ చూడండి ప్లేస్ సరిపోవట్లేదు కదా. ఏం చేద్దాం, సైడ్ రాద్దాం అని అనుకోని మరి ఏం చేయలే. ఎలిగేషన్ మెథడ్ వేరే పేజీలు చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్రెడీ చేస్తాను చూడండి. 6 into 440 ఈక్వల్స్ టు 11x. ఇక్కడ చూడండి ఆల్రెడీ 8x ఉంది, -8x ఉంది. సో డైరెక్ట్ -8x రాస్తున్నాను. ప్లస్ 8 into 285 అనమాట. 8 into 285 కదా. సో ఈ 285ని ఇటు సైడ్ పట్టుకొచ్చింది. అప్పుడు ఏటవుతుంది? అప్పుడు 6 into 440 మైనస్ 8 into 285 ఈక్వల్స్ టు 11లో 8 కట్ చేస్తే ఎంత? 3x అనమాట. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది అప్పుడు? 440 into 6 4 24 26 అనమాట. 2640 ఇదంత ఇది 285 into 8 అనమాట. 8 5 40 8 64 68 8 16 16 plus 6 22 అనమాట. సో 2280 ఇప్పుడు ఎంత? 0 6 38 360 అనమాట. 360 ఈక్వల్స్ టు 3x అనమాట. ఫర్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 120 వచ్చింది అనమాట. ఎక్స్ వాల్యూ 120 వచ్చింది అనమాట. కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ఇదేంటిది నార్మల్ మెథడ్ ఇలా చేయాలి. ఎలా కాదు బ్రో మాకు అలిగేషన్ చెప్పు అని అంటే అలిగేషన్ కూడా చెప్తాను నేను. మీకు చెప్పాను కదా, మీకు ప్రతి క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పేజ్తో చెప్తాను చూడండి. ఫస్ట్ అలిగేషన్ ఎక్కడెక్కడ ఉపయోగించాలో చూడండి. ఎలిగేషన్ అనేది ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాం చూడండి ఒకసారి. ఎప్పుడైతే టూ క్వాంటిటీస్ అనమాట, క్వాంటిటీ 1 క్వాంటిటీ 2, ఎప్పుడైతే ఈ రెండు మిక్స్ చేస్తామో అప్పుడు వచ్చే ప్రోడక్ట్ వస్తే దాన్ని మనం ఏం చేస్తామో దాన్ని మనం అలిగేషన్గా మనం అనుకుంటాం అనమాట, కన్సిడర్ చేస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అలిగేషన్ ఎక్కడెక్కడ చేస్తాం చూడండి ఒకసారి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, లేదా టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అప్పుడు ఏం చేస్తారు? మీకు 2 స్పీడ్లు అలిగేషన్ కడితే మీకు టైం తాలూకా రేషియో వస్తుంది, లేదా 2 టైముల తాలూకా రేషియో అలిగేషన్ కడితే మీకు స్పీడ్ తాలూకా రేషియో వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగానే ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. సో ఎక్స్పెండిచర్కి సేవింగ్కి మధ్య ఇన్కమ్ ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ సేవింగ్ మధ్య ఇన్కమ్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యావరేజ్ కూడా చూడండి. యావరేజ్ ఏంటి? యావరేజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో యావరేజ్ మీకు తగ్గిస్తే మీకు ఇక్కడ సమ్ తాలూకా రేషియో అనేది అటు ఇటు అవుతుంటుంది అనమాట. మీకు ముందు చెప్తా అలిగేషన్ టాపిక్లో మీకు డీటెయిల్గా చెప్తాను. బట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే 2 క్వాంటిటీస్ మనం అటు ఇటు చేస్తామో అప్పుడు మనకి దాని రేషియో వస్తే దాన్ని మనం అక్కడ మనం అలిగేషన్ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 క్వాంటిటీస్ ఉన్నాయో చూడండి ఒకసారి. 2 క్వాంటిటీస్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ బస్తో చేశారంట, సెకండ్ పార్ట్ ట్రైన్తో చేశారంట. సో దాని బట్టి ఒక 2 తాలూకా క్వాంటిటీస్ ఉన్నాయి. సో దానికంటే అలిగేషన్ ఉపయోగించవచ్చు. సో అలిగేషన్ దేనికి ఉపయోగిస్తాం? మనకి కావాల్సింది ఏంటి? మనకి స్పీడ్ కడితే మనకి టైం తాలూకా రేషియో వస్తాయి అన్నమాట. అంటే చూడండి ఇక్కడ స్పీడ్ 1 స్పీడ్ 2, ఇక్కడ టోటల్ స్పీడ్ బై టైం 1 టైం 2 అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ మీకు క్లియర్గా వేస్తుంది చూడండి ఒకసారి. స్పీడ్ 1 స్పీడ్ 2, ఇక్కడ యావరేజ్ స్పీడ్ బై టైం 1 టైం 2 అనమాట. టైం 1 టైం 2 ఇది అర్థమైంది కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేశారంట, ఫస్ట్ 40 km/h అంట. ఫస్ట్ బస్సు వల్ల 40 km/h చేశాడంట, వెళ్ళాడు. నెక్స్ట్ ట్రైన్లో ఏం చేశాడు? ట్రైన్ మీద ఎంత స్పీడ్ మీద వెళ్ళాడు? ట్రైన్ మీద 55 km/h వెళ్ళాడు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ 285 బై టోటల్ టైం ఎంత? 6 hours. చూడండి 285/6 అనమాట. మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా అలిగేషన్ చేస్తున్నప్పుడు డినామినేటర్లోన ఎప్పుడు డినామినేటర్ ఉండకూడదు. సో డినామినేటర్ క్యాన్సిల్ చేయడానికి ఇంటూ 6 చేయండి, ఇంటూ 6 చేయండి. అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తుంది చూడండి 240 వస్తుంది,
ఇక్కడ ఎంత వస్తుంది 6 5 30 330 వస్తుంది. ఇక్కడ 285 మిగులుతుంది అనమాట. 6 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు చూడండి 240 నుంచి 285 మైనస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది 285 మైనస్ 240 చేస్తే ఎంత వస్తుంది అంత 45 వస్తుంది అనమాట. 45 వచ్చింది. నెక్స్ట్ 330 నుంచి 285 మైనస్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది ఎంతది 44 కాదే తప్పు చేసాడు మనం చూడండి ఒకసారి. మనం 55 into 6 కదా, 6 5 30 6 5 30 33 సరిపోయింది. 330 కదా. సో 330 నుంచి 285 మైనస్ చేయండి. 330 నుంచి 285 మైనస్ చేయండి. ఇప్పుడు వస్తుంది 12 5 కట్ చేస్తే 5, నెక్స్ట్ ఎంత 12 8 కట్ చేస్తే 4, 45 వచ్చింది అనమాట. సో సేమ్ ఉంది రేషియో 1:1 ఉంది. 1:1 ఉంది. ఇప్పుడు చూడండి. సో సేమ్ రేషియో వచ్చింది మనకి. సేమ్ రేషియో ఎంత వచ్చింది 1 + 1 2 వచ్చింది. 2 యూనిట్స్ వచ్చింది. టోటల్ టైం ఎంత చూడండి ఒకసారి. టోటల్ టైము 6 hours. అంటే 2 యూనిట్స్ వాల్యూ ఎంత 6 hours అనమాట. అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుద్ది. సో బస్ నుంచి 3 hours వెళ్ళి ఉంటాడు, ట్రైన్ నుంచి 3 hours వెళ్ళి ఉంటాడు. మనకి డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ అడిగాడు. ట్రైన్ కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే ట్రైన్ తోలకి స్పీడ్ ఎంత 55 ఇంటూ టైం ఎంత 3 hours. 55 3 ఎంత 5 15 5 3 15 + 16 165 వచ్చింది కదా. ఏమో 120 వచ్చింది ఇక్కడ. సో ఫ్రెండ్స్ మనకి చిన్న మిస్టేక్ చేసాను చూడండి. అక్కడ మనం ఎక్సైట్ అనుకున్నాం. ఎక్స్ అనేది బస్ తోలకి స్పీడ్ అనమాట. బస్ తోలక డిస్టెన్స్ని ఎక్స్ అనుకున్నాం. మనకి ట్రైన్ తోలక డిస్టెన్స్ కావాలంటే ఏంటి 285 మైనస్ ఎక్స్ కదా. సో 285 మైనస్ 120 చేస్తారు. అప్పుడు మీకు 165 వస్తుంది అనమాట. సో చిన్న మిస్టేక్ అయ్యింది. సో ఆన్సర్ 165 అనమాట. 165 చిన్న కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీకు ఏదైతే డిస్టెన్స్ అడిగాడో దాన్ని మీరు ఎక్స్ అనుకోండి. అంటే ముందు నుంచి చేసే క్వశ్చన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. సో నేనేంటి గొప్ప కాదు, మీకు ఇప్పుడే చెప్పాను కదా, నేను కూడా తప్పులు చేస్తుంటాను. బట్ తెలుసుకున్న తప్పులు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయకూడదు అనమాట. అంతే. చూడండి ఈ రోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మంచి ఇంకో రోజు నెక్స్ట్ డేలో కవర్ చేస్తాం. ఈ క్వశ్చన్స్ అని మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? చూడండి. యూ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 56 km/h in 2 hours అనమాట. ఇఫ్ యూ వాంట్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 7 hours, వాట్ షుడ్ బి స్పీడ్? చూడండి డిస్టెన్స్ ఏంటి స్పీడ్ అండ్ టైం అంటే 56 into 2 అనమాట. టోటల్ డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ స్పీడ్ కావాలి. స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ బై టైం ఎంత 56 into 2 బై ఎంత స్పీడ్లో వెళ్తా ఎంత టైంలో వెళ్ళాలంటే 7 hours వెళ్ళాలి. 7 8 8 16 అనమాట. చూడండి సింపుల్ క్వశ్చనే. ఏదో ఒకటి సింపుల్ ఒకటి హార్డ్ ఉంటుంది. బట్ మీకు ఓవరాల్గా బేసిక్ క్లాస్లో అయితే ఈ బేసిక్ క్లాస్లో చెప్పేశాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వెన్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్డ్. అంటే ఒక స్పీడ్ ఇంక్రీజ్ ఒక స్పీడ్ డిక్రీజ్ అయితే ఆధార్ క్వశ్చన్స్ అని ఎలా చేయాలో మనం నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం. సో ఇది బేసిక్ క్లాస్ కాబట్టి బేసిక్ చెప్పాను. సో మన ఛానల్ ఇప్పటికీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి సపోర్ట్ చేయండి. మీరు అడిగారని చెప్పి నా టైం లేకపోతే టైం తీసుకుని సరే మేము చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు మీరు సపోర్ట్ చేస్తే నాకు మరింత వీడియో చేయడం కోసం నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కింద కామెంట్ చేయండి, ఒక చక్కటి కామెంట్ చేయండి, ఒక చక్కటి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.